రైట్. మీరు చాలా లోతుగా చాలా అధ్యయనంగా చెప్పారు. సార్ 2024లో సార్ తెలుగుదేశం పార్టీ జనసేన సరే అధికారంలోకి వస్తే అనుకోండి, అధికారంలో రాకపోతే పరిస్థితి ఏంటి? తెలుగుదేశం ఆ క్వశ్చనే లేదు సార్. ఆ క్వశ్చనే ఈ ప్రశ్నకు సమాధానం లేదు అన్నట్టు అసెంబ్లీలో ఈ క్వశ్చనే ఉత్పన్నం అవుతుంది సార్. రూల్డ్ అవుట్. ప్రజలందరూ తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు సార్. ఎందుకు? అది ఎందుకు అంటే రాష్ట్రం ఉన్న పరిస్థితులు నేను చెప్పా కదా మీకు. 2014లో రాష్ట్రం విడిపోతే రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ఎంత అవసరమో ఇవ్వాలన్న ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు అంతే అవసరం అనేది జనమందరూ గుర్తించారు సార్. ఓకే ప్రవీణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, ఇక్కడ తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం 2 గ్రూపులు ఉన్నాయి. అది బాబు గారి గ్రూప్ ఒకటని, లోకేష్ గారి గ్రూప్ ఒకటని. ఏంటి ఆ గ్రూపులు? అందుట్లో మీరు అసలు ఏ గ్రూపు? పార్టీలో 2 గ్రూపులు అనేది లేదు సార్. ఓకే. లోకేష్ బాబు గారైనా చంద్రబాబు గారైనా ఒకటే. ఓకే. వాళ్ళిద్దరూ మాట్లాడుకునే నిర్ణయాలు తీసుకుంటారు ఏ విషయంలో అయినా. 2 గ్రూపులు అయితే ఏం లేవు, అది రూమర్ మాత్రమే. ఓకే. మేము తెలుగుదేశం పార్టీ సైనికుడిగా వాళ్ళిద్దరూ ఏది చెప్తే అది సిద్ధంగా ఉన్నాం సార్. మా గ్రూపులు అయితే లేవు. మీకు దగ్గర లేవు. కానీ ఇప్పుడు జరుగుతున్న తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న ప్రధాన ఒక అంశం ఏంటంటే లోకేష్ గారి దగ్గరికి పోయి కలిసేటువంటి వాళ్ళు ఆయన ఇష్యూరెన్స్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కొంత ఆచితూచి అడుగులు వేస్తున్నారు. అందుకని కొంత గ్యాప్స్ ఉన్నాయి అనేది. అటువంటిది ఏం లేదు సార్. నేను గమనించిన వరకు అయితే ఓకే ఎవరు కలిసినా ముందు చంద్రబాబు నాయుడు గారిని కలిసి తర్వాత లోకేష్ బాబు గారిని కలుస్తున్నారు సార్ ఫార్మాలిటీగా. అంతే తప్పితే ఇక్కడ ఓకే అంత తర్వాత అక్కడ ఓకే అంటారా? అటువంటిది ఏమి లేదు సార్. వాళ్ళిద్దరూ మాట్లాడుకొని ఇప్పుడు రాష్ట్రానికి రాబోయే రోజుల్లో ఓకే చంద్రబాబు నాయుడు గారితో పాటు పార్టీని రన్ చేయాల్సింది యాజ్ ఏ యువ నాయకుడిగా లోకేష్ గారి మీద బాధ్యత ఉంది కాబట్టి ఇద్దరు డిస్కస్ చేసుకొని చేస్తున్నారు అనేది మా అభిప్రాయం సార్. అంతే, వేరే ఇదేం లేదు. రాబోయే రోజుల్లో లోకేష్ గారు పార్టీని ఇప్పుడు అన్నగారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి హోదాలో పార్టీ అది ఎలా అయితే ముఖ్యమంత్రి హోదాలో గవర్నమెంట్ని నడుపుతుంటే ఆ రోజున పార్టీని ఫ్రమ్ 83 ఆన్వర్డ్స్ 94 వరకు చంద్రబాబు నాయుడు గారే వెనకుండి తెల్లవారుజామున 5 గంటలకి మండల స్థాయి నాయకులకు ఫోన్లు చేసి మాట్లాడి పార్టీని ఎట్లా నడపాలో డైరెక్షన్ ఇచ్చేవాళ్ళు సార్. అందువల్ల దేదీప్యమానంగా నడిచింది. బట్ 95 ఆన్వర్డ్స్ ఇప్పుడు 2019 వరకు కూడా 2014 లోకేష్ బాబు గారు వచ్చే వరకు ఆయన పార్టీని నడపాల్సి వచ్చింది. అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ నడపాల్సి వచ్చింది. డబల్ భారం పడిపోయింది సార్ పెద్ద ఆయన మీద. ఇప్పుడు వరకు కూడా అన్ని ఆయనే చూస్తున్నారు. 14-19 మధ్య ఈ రోజు వరకు కూడా పార్టీని కానీ గవర్నమెంట్ విషయంలో కానీ ఆయనే చూశారండి. ఇక నుంచి పార్టీ విషయంలో రేపు 24 ఎలక్షన్లో దేవుడి దయ వల్ల తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతుంది. వచ్చిన తర్వాత ఆయన ప్రభుత్వ విషయాలు బాబు గారు చూసుకుంటూ ఉంటే పార్టీ విషయాలు లోకేష్ బాబు గారు చూసుకోవాలి కాబట్టి అందువల్ల నిర్ణయాల్లో తీసుకోబోయే నిర్ణయాల్లో ఇద్దరు డిస్కస్ చేసుకున్నారని అనుకుంటున్నాను సార్. ప్రస్తుతం మరి వైసీపీ అన్న వై నాట్ 170